ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే 21/5/2025 అంటే మే 21 రోజున నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న నీ బంధం తప్పకుండా నీకు చేరువవుతుంది. నా మాటను కొట్టి పారవేయకుండా తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో పూర్తిగా తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదిస్తూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగింది. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈ గురువుగారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ఏ ఒక్క సమస్య ఉన్నా గురువుగారికి నమ్మకంతో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి, సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. 21/5/2025 నీ జీవితంలో నువ్వు కనీ విని ఎరగనటువంటి నీ బంధంలో ఒక మార్పును తప్పకుండా నువ్వు చూడబోతున్నావు. నా మాటలను కొట్టి పారవేయకుండా తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. ఈ బాబా నిన్ను వేడుకుంటున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో. ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి నువ్వు ఏ బంధాన్ని అయితే నీవు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావో, ఏ బంధం అయితే ఇక నాకు ఎప్పుడు కూడా అంటే నేను పొందలేను అని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా తిరిగి పొందలేనేమో అని చెప్పి నువ్వే బాధపడుతూ ఉన్నావో, కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నావో, ఆ బంధం మరలా తిరిగి నీ కోసం తప్పకుండా రాబోతుంది. నువ్వు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావో అదేవిధంగా ఎదుట నిలబడి అంటే ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది. నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలకు జీవం పోస్తూ ఆ బంధానికి నీవు దగ్గర అవ్వబోతున్నావు. నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికను, అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోబోతున్నావు. చూడమ్మా, నీవు ఏ బంధాన్ని అయితే కోల్పోతావో అంటే తల్లి కానీ, తండ్రి కానీ, లేదంటే నీ తోబుట్టువులు కానీ, లేదంటే నువ్వు చాలా ఎక్కువగా ఎంతో ఇష్టపడుతున్నటువంటి నిన్ను అంటే నమ్మి ప్రేమించినటువంటి ఒక స్నేహితుడు కానీ, శ్రేయోభిలాషి కానీ, వీరు కూడా ఒక బంధంలాగా నీవు ఎప్పుడు కూడా అనుకొని ఏ బంధాన్ని అయితే అనవసరంగా కొన్ని మాటల వలన కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం చేసుకున్నావో తిరిగి మరలా ఆ బంధాన్ని నీవు తప్పకుండా చేరుకోబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీవు నీ బంధాన్ని తిరిగి మరలా స్వాగతించు. మనసు అంటే మునుపు ఎప్పుడు కూడా అంటే ఏదైనా గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఇంతకుముందు ఆ బంధం వలన నీవు పొందావో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తిరిగి మరలా ఆ బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అలా చేసుకోకండి. అంటే ఇప్పుడు ఏవైతే తప్పుల వలన బంధాన్ని కోల్పోయానని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ తప్పులను మరలా తిరిగి ఎప్పుడు కూడా మీ జీవితంలో కూడా రానివ్వకండి. తోడు లేనటువంటి నీ దారిలో నీవు ఇప్పటికే ఒంటరివైపోయావు. అలాగే నీడలా నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను, కానీ నీ దారిలో నీవు ఒంటరిగా ప్రయాణించని అవసరం లేదు. ఒక మంచి బంధం అయితే నీవు దగ్గర కాబోతుంది. నీడల్లే నీకెప్పుడు కూడా మంచిగా తోడుగా నీకు వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా కాపాడబోతుంది. నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను ప్రతి మాటను వారితో పంచుకొని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది. నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించిన ఒక అర్థం ఉంటుంది, కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకొని చాలా బాధపడ్డావు. నీ మనసు ఎంతగా ఆనందించబడుతుందో ఈరోజు నువ్వు తప్పక తెలుసుకుంటావు. చూడమ్మా, నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవలు తొక్కబోతుంది. మంచిగా నీవు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి
రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా గడపబోతున్నావు. నీ బాధ ఏదైనా కానీ, సంతోషం ఏదైనా కానీ, అసలు నిజంగా ఒక విగత జీవిలా మారిపోయావు. ఏ బంధం కోసమైతే నీవు పరితపించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిలి ముందు నిలబడబోతుంది. చూడు, బంధం అనేది నీ బాధను పంచుకునేలా ఉండాలే కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఇక నుంచి ఆ బంధంతో జాగ్రత్తగా ఆనందంగా గడుపు. ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్క మాటతోనే అని తిరిగి ఈ మధ్యనే ఉండి కేవలం తర్వాత రోజుకి దూరం అయ్యేలా చేస్తాయి. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనం బాధ పెట్టకపోయినా కానీ మనల్ని బాధ పెట్టిన వారు బాధపడేటువంటి రోజంటూ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నీవు ఎవరైతే బాధ పెట్టారో, నీకు నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాలు పెట్టడం కానీ, లేదంటే మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వలన బంధాన్ని దూరం చేసుకున్నవారు కానీ, మీ తప్పును తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం, మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. అలా ఒకరికొకరు క్షమాపణని చెప్పుకోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా మీరైతే మంచిగా మునుపటిలా ఆనందంగా ఉండొచ్చు. క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీకున్నటువంటి ఈ ఈగోలు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం మీకే మంచిది. మనవి కానటువంటి బంధాల వెంట ఎంత పరుగు పెట్టినా కూడా మన దేహానికి అలసట కలుగుతుందేమో కానీ మన మనసుకు తగినటువంటి బంధం కోసం ఎంత దూరమైనా పరిగెట్టొచ్చు. కాబట్టి నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడిపోదు. నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు. నీదైనది కాబట్టే ఆ బంధం తిరిగి నీ దగ్గరకు రాబోతుంది. కాబట్టి రాబోతున్నటువంటి నీ బంధానికి ఇక నీవు స్వాగతం పలకవచ్చు. తిరిగి మరలా ఎప్పుడు కూడా ఎటువంటి అనవసరమైనటువంటి చర్చల వలన నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఒకరికి ఒకరు మీరు ఎరగనటువంటి 2 మనసులను కూడా 2 కుటుంబాలను 3 ముళ్ళతో కలిపేదే మంచి బంధం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు. తిరిగి ఆ బంధం తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళిపోతే అప్పుడు కుమిలి ఏడ్చినా కానీ ఎంత ప్రయోజనం కూడా ఉండదు. గోరంత ప్రయోజనం కూడా ఉండదు. ఉన్నప్పుడే బంధాల విలువ తెలుసుకొని మసులుకోవాలి. కాబట్టి మనసుకు కాస్త తేలిక పరుచుకొని మీకు ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వారు కూడా మీరు ఎంత గౌరవంగా ఎంత చక్కగా బంధాలకు గౌరవిస్తారా అని అనుకునే విధంగా బ్రతకాలి. కాబట్టి ఇప్పటికి మీరు ఇప్పుడు మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తారు. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి. జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేకపోవచ్చేమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటువంటి జ్ఞానం అలాగే భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మనకు మనమే జాగ్రత్తగా ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలన్నా అడ్డదారులలో వెళ్ళాలన్నా అన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వేసేందుకు మనకు ఎప్పుడు కూడా మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా వెన్నంటే ఉండాలని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు కనుక ముందుకు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటువంటి దారిలో ఆయన తోడు మనకు ఎదురవుతుంది. మరి ఈ రోజున ఏదైతే ఈ బంధాన్ని కోల్పోయావని చెప్పి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావో ఆ బంధం మరలా నీకు తిరిగి సంప్రాప్తించాలని, తిరిగి ఒక బంధంతో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. ఒకవేళ నీది తప్పుంటే మాత్రం నువ్వు క్షమాపణ వేడుకోవడంలో ఎటువంటి నష్టం లేదు. కాబట్టి నీవే ముందుగా క్షమించమని వేడుకొని బంధాన్ని ఆహ్వానించు. సంతోషంగా ఆనందంగా జీవించు. ఈ ఈగోలకి ఈ పట్టుదలకి వెళ్తే కనుక నీ బంధం ఒక తెగిపడిన గాలిపటంలా ఉంటుందే కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ బంధంతో సంతోషంగా ఉండలేవు. ఏదైనా కానీ ఈ శుభవార్త నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూడమ్మా, ఎవరో నిన్ను కోపంగా మాట్లాడారని ఆ మనిషిని దూరం చేసుకుంటే అసలు బంధానికి అర్థం ఏముంటుంది చెప్పు? దాన్ని వెనుకున్నటువంటి కారణం తెలుసుకుంటేనే కదా ప్రేమ అనేది. అసలు నిన్ను ఎందుకు కష్టపెట్టారో, ఎందుకు కోపడ్డారో, ఎందుకు వద్దనుకున్నారో, సిచ్యువేషన్స్ వల్ల నిన్ను వదులుకున్నారో, అలాగే ఈ విధమైనటువంటి మునుపెన్నడూ కూడా లేనటువంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి, ఎవరి వలన వచ్చాయో ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకోవాలి కదా. వారి గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు? కాబట్టి వారి గురించి నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది. ఏ బంధాన్ని అయితే వద్దనుకొని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నీవు స్వాగతించు. ఆ బంధం వలన నీకు జీవితంలో ఉన్నవారిని
కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్ని విధాలుగా కూడా సంతోషమయం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ తండ్రిగా చెప్తున్నటువంటి ఈ మాటను కొట్టి పారివేయకుండా జాగ్రత్తగా ఒకసారి నువ్వే పరిశీలించుకొని జాగ్రత్తగా ఆలోచించుకో. ఎందుకంటే ఈ రోజున ఏ బంధాన్నైతే నువ్వు దూరం చేసుకున్నావో, ఏ బంధం కోసమైతే తహతహలాడుతూ ఉన్నావో, తిరిగి మరలా బంధాన్ని పొందేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విఫలమయ్యాయని దేని గురించి అయితే దుఃఖిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నేను నీ నుండి దూరం చేస్తాను. నీకు దగ్గర అయ్యేటువంటి ఆ బంధం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నేను నిన్ను అర్థం చేసుకున్నాను. కాబట్టి తిరిగి మరలా నీవు మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో ఉన్నావో అంతే సంతోషంగా ఈ కొత్త సంవత్సరం నాడు అంటే ఎప్పుడు కూడా ఆ కొత్త వెలుగులను పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ జీవితం నీకు అంటే మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ శుభవార్త నీ జీవితంలోనే నువ్వు వినాలనుకుని ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఎట్లాగైనా వినిపించాలని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టి మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎందుకంటే కంటితో చూసినవన్నీ కూడా నిజాలని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి, వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసుకుని ఉండు. ఒక్కసారి నువ్వు చేసినటువంటి తప్పేమిటో వారికి తెలియచేయి. ఆ తప్పును మన్నించమని వేడుకొని చూడు. ఆ బంధంలో వచ్చేటువంటి ఆనందం, వారు పంచేటువంటి ప్రేమ ఇక మరెవరు కూడా నీకు పంచలేరు. కాబట్టి ఆ బంధాన్ని నీవు ఆహ్వానించు. నీ జీవితంలో మునుపెన్నడూ కూడా లేనటువంటి సంతోషాన్ని తిరిగి మరలా నీవు పొందాలి అని ఈ బాబా ఎప్పటి నుండో నీ గురించి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీకు సహాయం చేయాలని అనిపిస్తున్నా కూడా కేవలం అన్నీ నీవు చేసుకున్నటువంటి పనుల వలన నీవు పోగొట్టుకున్నటువంటి బంధాన్ని తిరిగి ఎలా ప్రసాదించాలో అర్థం కాక తిరిగి మరలా నీ ద్వారానే ప్రసాదించాలనుకునేటువంటి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి నీ మనసును నువ్వే నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ బంధం అయితే వదులుకున్నావో ఆ బంధాన్ని స్వాగతించు. నీ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పెద్ద తప్పును అంటే ఇంతకుముందు చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని ఆనందమయం చేసుకో. సమయం వచ్చింది. ఇప్పటి నుంచైనా జీవితం మరలా సంతోషమయం చేసుకునేందుకు ఇదొక్కటే దారి. కాబట్టి ఏ బంధాన్ని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి ఆహ్వానించి నీ జీవితంలోకి తిరిగి మరలా సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుంటాడని చెప్తున్నాను. ఎప్పుడు కూడా నాకు అడ్డు చెప్పకు. నేను చెప్పే మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా వినాల్సిందే. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డకు మంచి మాటలని చెప్తాడు, కానీ చెడు వైపుకు మళ్లించేందుకు ఎటువంటి మాటలు చెప్పడు. కాబట్టి నీకు నేను ఎప్పుడు కూడా మంచి మాటలని బోధిస్తున్నాను. కాబట్టి నీవు నిన్న చేసినటువంటి తప్పులను మరలా రేపు తెలుసు చేయవద్దు. రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందిస్తూ ఉండు. కేవలం బ్రతికేస్తూ ఉన్నాను సరిపోతుందిలే అని ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి నీవు రేపటి గురించి అంటే ఈరోజు నువ్వు ఏదో జరిగిపోయింది, నిన్నేదో జరిగిపోయింది, కనీసం రేపైనా కానీ నా జీవితం ఇలా ఉండకుండా మంచిగా ఆనందంగా ఉంటుందేమో అని కలలు కంటూ ఉండడంలో తప్పు లేదు కదా. కాబట్టి ఎక్కడ నిస్వార్థంతో కూడినటువంటి కోరికలు కానీ కలలు కానీ ఉంటాయో అక్కడ అఖండమైనటువంటి విజయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం, ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కాబట్టి సముద్రపు కెరటం నాకు ఆదర్శమని అనుకో. అది లేచి పడుతూ ఉన్నందున కాదు, పడి లేచి మరలా అలాగే నీవు కూడా ఒక్కసారి పడిపోతూ ఉన్నప్పుడు ఇంతే నా జీవితం అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మరలా లేచి ప్రయత్నిస్తూ ఉండాలి. అలానే నీవు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటావో అప్పుడు నీ ప్రయత్నాలు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు నీ జీవితం వెళ్ళేటువంటి అవకాశం, వెళ్ళేటువంటి విధంగా ఆనందమయంగా అందంగా ఉంటుంది జీవితం. కాబట్టి బాధ అనేది చాలా చెడ్డదని నాకు బాగా తెలుసు. నీకు వచ్చినటువంటి బాధ గురించి తెలుసు. బాధ ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఒక బాధ వచ్చినా, సమస్య వచ్చినా అది మీ మంచి కోసమే అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఏదో ఒక గుణపాఠం మనకు నేర్పించే వెళ్తుంది. మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి తప్పుల కంటే చేయనటువంటి తప్పులకు మనకు తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి, ఎదుటి వారిని ఎక్కువగా చెడ్డవారిగా చూపించడానికైనా వారు వెనకాడరు. కాబట్టి నువ్వు ఒకటికి కీడు తలపెట్టాలని చూడొద్దు. కాబట్టి నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని చెప్పి తెలుసుకో. అయితే ఇలా అంటావేమో, బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి అని. నీవు ఎవరికి కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదు. కాకపోతే
నీ మంచి కోసం నేను ఒక మాట చెప్పాను అంతే. ఏం చేస్తున్నాను అని కాకుండా నేను ఎలా చేస్తున్నానని మాత్రమే ఆలోచించు. అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నానైనా సరే కొనసాగిస్తున్నానా లేదా అని జాగ్రత్తగా ఆలోచించు. ఎన్నోసార్లు నీవు పడిపోతున్నందుకు నిరాశ చెందవద్దు. ఇన్నిసార్లు నేను పడిపోయానంటే తప్పకుండా నేను ఏదో కానీ తెలియనటువంటి విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోబోతున్నానేమో అని మాత్రమే నీ మనసుకు నచ్చ చెప్పుకో. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే. నువ్వు ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గరకు ఉండదు, వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని కూడా నీవు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే ఒకటి. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జాగ్రత్తగా సంతోషంగా జీవించడమే. కాబట్టి నీవు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఇలానే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు అసలు చేయవద్దు. ఇకనైనా ఎప్పుడు కూడా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి తెలుసుకో. అలాగే ఒక్కసారి నీ చేతిలో నుండి జారిపోతుంది కాబట్టి మరలా నీవు సంపాదించి అని నిరాశ చెందవద్దు. ఏమీ లేకుండా పుట్టావు, అన్నీ కావాలని చెప్పి పరిగెడుతూ ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా, ప్రాణం కూడా సొంతం కాదు, శాశ్వతం కాదని తెలిసి కూడా ఇంకా ఏదో పొందాలని చెప్పి తపన పడిపోతూ ఎప్పుడు కూడా ఉంటారు చూడు. వారు నిజంగా మూర్ఖులే. జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడనే నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వారి తలరాత ఖచ్చితంగా మారుతుంది. నేను చెప్తున్నాను కదా, గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపో. నేను దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠం పట్ల మాత్రమే శ్రద్ధ వహించు. అలాగే నీకు నేర్పినటువంటి పాఠాన్ని మాత్రమే నువ్వు అసలు మర్చిపోకుండా దాని గురించి ఎందుకు నేను విఫలమయ్యానా అని ఆలోచించుకో. ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కానే కాదు. ఓటమి అనేది ఎప్పటికీ కూడా ఎవరికి శాశ్వతంగానూ ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు కూడా నీవు కోరుకున్నటువంటి గమ్యానికి నిన్ను చేర్చేలా అవి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి చిన్న ప్రయత్నాలే కదా అని ఎప్పుడు కూడా చులకనగా చూడకు. ఆ చిన్న ప్రయత్నమే రేపటి రోజున నీకు నీ గమ్యానికి, విజయానికి నాంది పలుకుతాయి. కాబట్టి జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టుకునే వద్దు. అలాగే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుందని చెప్పాను కదా. నీవు ఎంత ఆరాటపడినా కానీ నీ దగ్గరకు భగవంతుడు ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడే ఆ వస్తువైనా బంధమైనా నీ దగ్గరకు చేరుకుంటుంది. ఇకనైనా ఎక్కువగా ఎవరిని నమ్ముకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుని నమ్ముకో. తర్వాత నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు. నీవు దేని గురించి ఆలోచించినా కూడా ఏమీ లేదు. ముందుకు సాగిపోయేటువంటి ఈ జీవితంలో, ఈ నాటక చక్రంలో కేవలం నీవు పాత్రధారివి మాత్రమే. భగవంతుడు ఏం చేస్తే అలా నటించడమే మన కర్తవ్యం. ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీకు నేను పదే పదే మాటిస్తున్నాను, నీ జీవితం ఇక నుంచైనా సంతోషంగా ఉంటుందని. నా మాట నమ్మినటువంటి నీకు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనలు అసలు నువ్వు మర్చిపోవద్దు. అలా మర్చిపోయావంటే నీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు. ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా, దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి. అన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి. నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తర్వాత పూర్తిగా ఈ జీవితం కూడా మీకు మారిపోతుంది. అలాగే మీరు చేసినటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ, సహనం, సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు. కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చటి చెట్టంత నీడగా ఉంటుంది. ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎవరూ కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ ఉండు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. ఇంత మాత్రం చేత నువ్వు చేసినటువంటి పనులంటూ ఏమీ లేవు. మిగతావన్నీ కూడా ఈ జీవితం పట్ల నువ్వు చూపించేటువంటి, నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసుకున్నటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో. ఇక మనం అవసరమే లేదు, మన అనుకున్న వాళ్ళకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం. కాబట్టి ఇక నుంచైనా
నువ్వెప్పుడు కూడా నీ బంధంతో సంతోషంగా ఉంటావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.